బయోఫ్యాక్టర్. నేను బయోఫ్యాక్టర్ కంపెనీ నుంచి కేటీ ప్రసాదరావు జూనియర్ సేల్స్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఈరోజు అమరావతి మండలం పల్నాడు జిల్లా పొందుగల గ్రామ రైతు అయిన బౌరిశెట్టి వెంకటేశ్వరరావు ఒక్కడ గారి చేలో ఉన్నాము. ఈరోజు మనం ఆయనకి ఫీల్డ్ అడాప్షన్ కింద ఈ 2 ఎకరాల్లో మనకు 1 ఎకరం ఇచ్చి ఉన్నాడు. మనం బేసల కింద జీవం ఇన్వర్టర్స్ ఇచ్చాము. తర్వాత బీఓసి, ఐకే, బిలోమ్ S1, S2, S3 క్యాన్మ్యాక్ ఇచ్చి ఉన్నాము. మనం ఇచ్చినాక ఈ చేలు ఎట్లా ఉందా ఏందని మన రైతు తన ఒపీనియన్లో చెబుతాడు. నమస్తే వెంకటేశ్వర గారు. నమస్తే. మరి మేము ఇచ్చినాక ఈ చేను ఎట్లా ఉందా, ఈతలకి ఎట్లా ఉందో కొంచెం చెప్పండి. వాస్తవంగా అవతల చేనుకు ఒకసారి బుడ్డి ఇచ్చారు. ఆ తర్వాత సార్ గారు మీరు కూడా వాస్తవంగా నీ చేను ఇంకా ఈ చేను నీళ్ళు కడతాం, ఈ చేను అయిపోయింది, ఈ చేను పరిస్థితి అయిపోయింది, ఇక అనవసరం దున్నుకోవటం అన్న స్టేజ్కి వచ్చింది. వాస్తవంగా సారు మునగోడు సొసైటీలో ఉన్న కాపాడి పలానా చేనుకి మనకు ముందిస్తున్నాము, మీకు కూడా వాడండి చెప్పారు. చెప్పిన తర్వాత ఆ సార్ చెప్పిన మాట ప్రకారం వదిలేసుకుని దున్నుకోవాల్సిన చేను కూడా 2-3 తడవలు S2, S3 ఈ ప్రోడక్ట్కి సంబంధించిన బిఓసిది ఈ మాత్రం మందులు ఇచ్చారు. సరే వాడదాము ఒకసారి చూద్దామని వాడిన తర్వాత దాని రిజల్ట్ ఎంపటే కొంచెం వారంలో అర్థమైపోయింది. ఆ తర్వాత ఇక ఆ సార్ని పట్టుకున్నాను, సొసైటీకి వెళ్ళి ఆయన చెప్పిన మందులు తీసుకొచ్చి కొట్టాను. ఆ తర్వాత 1 తడి 2 తడికి ఖచ్చితంగా 20 రోజుల్లో చేను మార్పు వచ్చింది. 20 రోజుల తర్వాత దున్నుకోవాల్సిన చేను ఇవాళ వాస్తవంగా 20 క్వింటాలు పండింది. ఈ 20 క్వింటాల కారణం మన ప్రసాద్ గారే నాకు ఖచ్చితంగా. ఈ చేను వాస్తవంగా దారిన పోతూ, ఇది దారండి, ఈ దారిన పోతూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఈ చేను ఎందుకు దున్నేసే ఇంకా అయిపోయిందన్న చేనుని తిప్పి ఇవాళ వాస్తవంగా 25 క్వింటాలు 20 క్వింటాలకు ఏ మాత్రం తగ్గకుండా కాపు కాపిచ్చి ఆయన చెప్పిన ప్రాసెస్ మొత్తం నడపటం వల్ల ఇవాళ చేను నేను కూడా కాదు దారిని పోయి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టిన విధంగా మారిపోయింది. ఈ చెట్టు ఇప్పుడు వాస్తవంగా ఇది చూడండి, మీరు నేను అన్నాను కాదు, ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినాక ఇవాటికి 4 రోజుల్లో నేను ఒక కోత పోసాను. ఒక కోత 10 క్వింటాలు అయింది. అంతకుముందు అనుకున్న కాయలు వాస్తవంగా ఇంకా ఇవ్వండి. ఒక కోత అయిపోయింది, ఒక తంతే, ఇది 2వ తంతగా కాయలు చూడండి, అంతా ఈక్వల్గా. ఏ విత్తనం అండి? ఆరుమూరు అండి. సైజు చూడండి, బాగా జంపుగా ఉంది. ఇంకా పూత గోడ చూడండి, పూత కూడా ప్రతి ఒక్క చెట్టుకి ఎంత షైనింగ్గా, పూత బాగా దిట్టంగా వచ్చింది. పిండి కూడా దాల్చరంగా వస్తుంది. S2, F3 ఈ కొట్టడం వల్ల పూత మాత్రం విపరీతంగా వచ్చింది. ఇంకా పోయిన వాళ్ళు ఎవరైనా కానీ ఇంత పూత యాడ్ నుంచి వచ్చింది, ఈ పూత కారణం ఏందని ప్రతి ఒక్కరు అడిగారు. ఖచ్చితంగా నేను చెప్పాను, మా సొసైటీ మా ప్రసాద్ గారు చెప్పినట్టుగా కొట్టడం అయింది. అందువల్ల ఈ పూతకి ఈ కాపుకి కారణం అసలు దున్నుకోవాలి, చేను దున్నేసిన చేనండి ఇది. వాస్తవంగా చాలా గ్రీనిష్ గా, అంతా నీట్గా ప్రతి ఒక్క చెట్టు కోతలు కోసినా కూడా ఇది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఎంత పోత కూడా. ఇప్పుడు ఈ చేను వాస్తవంగా దున్నేసుకోవాల్సిన చేను కాబట్టి ఆయన చెప్పిన ప్రకారంగా నేను ఏదో చూద్దాం ఏ విషయంలో ఎట్టుంటుందని ఆయన చెప్పినట్టు ఒక 2 మందులు వాడా, రిజల్ట్ తెలిసింది. ఎంబటి ఆయన చెప్పినట్టు ఒక 4 టిప్పులు మందులు అయితే ఆటోమేటిక్గా చేను తిప్పిపోయింది. వాస్తవంగా ప్రతి ఒక్కరు ఈ చేను ఎలా తిప్పారు, ఈ విధంగా ఎలా వచ్చింది అని ప్రతి ఒక్కరు ఈ పోత కారణం ఏందని అడుగుతుంటే ప్రధాన సొసైటీ ప్రసాద్ గారు చెప్పారు. నేను ఆయన చెప్పినట్టు 3 తడవలు మందులు కొట్టాను, అక్కడి నుంచి నా రిజల్ట్ వచ్చింది. ఇక ఆ నుంచి ఆయన మాట ప్రకారం పలానా ముందు అంటే ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఇచ్చిన మందులు కొట్టా. ఇంకా నుంచి నా చేను నాకు అర్థం కాకుండా నాకే కన్ఫ్యూజ్ పడేలా, నేనే అసలు ఇలా వచ్చిందని నేను అసలు అనుకోలే, అలా మారిపోయింది. కొంచెం ముందండి ఎక్కడ చూసిన చెట్టు ఇది తంతెలగా బాగా వచ్చిందండి. అంతకుముందు ప్రతి ఒక్క చేను ఇది, ప్రతి ఒక్క చెట్టు తంతెలగా అసలు అంత కూడా ఆ చేను రిజల్ట్ అసలు ఎవరు నమ్మలేనంతగా రిజల్ట్ మారిపోయింది. అవునండి, అసలు నేనే నమ్మలా. ఖచ్చితంగా బయో ఫ్యాక్టరీ మందులు ఖచ్చితంగా వాడొచ్చండి. ఖచ్చితంగా నేను సాటి రైతుగా చెబుతున్నాను, బయో ఫ్యాక్టరీ మందులు ఖచ్చితంగా వాడచ్చు. దాంట్లో నేను మొన్న రేట్ ఎట్లా ఉందండి కాయలు? మీ రేటు కాయలు సైజ్ అవి బాగానే వచ్చిన వల్ల 100, 1600, 16,000, 15,000 పడుతుంటే మన 16,500 పెంచే పడ్డాయి కానీ తక్కువ పడలా, సైజ్ వచ్చింది ఖచ్చితంగా. మనీ బీఓసి ఇవన్నీ వాడటం వల్ల, హైకే, S2, S3 ప్రోడక్ట్లు వాడటం వల్ల కాయ సైజు వచ్చింది, కాయ కలర్ వచ్చింది. కలర్ రావటం వల్ల అవతల వాళ్ళకన్నా యువతన ఆయన
ఒక అరకింట దిగుబడి ఎక్కువ వచ్చింది. ప్లస్ ఒక 500 కూడా రేటు కూడా అందరికన్నా. ఓన్లీ కాయలే కాదండి, ఖచ్చితంగా ఎరుపు ఉన్న చెట్టు నలుపు తిరిగిపోయి నేను గుర్తుపట్టని విధంగా చేను మారిపోయిందని ఖచ్చితంగా ఆయన చెప్పిన మందులు వాడటం వల్లే. ఓకే, థ్యాంక్ యూ బయో ఫ్యాక్టర్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే, మీరు నాకు సాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.